నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్‌లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి ఉన్నాడో, అరెస్ట్ తర్వాత కోర్టు ఆయనకి ప్రత్యేకంగా కల్పించిన వసతుల గురించి సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకు మిథున్ రెడ్డికి ఇన్ని వసతులు కల్పించాలి? అని ఇంట్లోనే ఉంచితే పోయేది, హౌస్ అరెస్ట్ చేస్తే పోయేది. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వానికి కొంత ఖర్చయినా తగ్గేది, కోర్టుకు టైం అయినా మిగిలేది అని చెప్పేసి ఇది సోషల్ మీడియా వేదికగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. కానీ మిథున్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అంటే, ఇన్ని స్పెషల్ కేటగిరీస్ లేదంటే అతనికి కొన్ని సౌకర్యాలు ఎందుకు కల్పించారు అంటే, అతను చట్టాలు చేసే పార్లమెంట్లో ఒక ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి, కొన్ని భారత రాజ్యాంగం ప్రకారం అట్లాగే కోర్టు చట్టాలు శాసనాల ప్రకారం కొన్ని ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తారు. రైట్? అసలు కోర్టు ఏమేమి ఫెసిలిటీస్ కల్పించిందో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ అతనికి సంబంధించి ఒక 10-15 రకాల ఫెసిలిటీస్ ఏవైతున్నాయి వీటన్నిటిని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది జైలు అధికారులకి. ఇక్కడ ఏంటంటే హోమ్ ఫుడ్ ఇవ్వాలి, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్. సో ఇవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ పర్మిషన్ ఉంది అని చెప్పేసి కోర్టు చెప్తుంది. అట్లాగే అతనికి కొంత హార్ట్ ప్రాబ్లం వీటికి సంబంధించి కొన్ని మెడిసిన్స్ కూడా అలౌ చేయాలి అని చెప్పేసి కోర్టు వారు చెప్పారు. దీంతోపాటు ఐరన్ కాట్ విత్ ఏ బెడ్, ఒక మంచం, దాంతోపాటు చైర్ కూడాను ఇక్కడ ఉండాలని చెప్తున్నారు. డైలీ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, అలాగే ఆయన రూమ్లో టీవీ ఉండాలి అని చెప్పేసి జైలు అధికారులకు కూడాను కోర్టు వారు ఆదేశించారనమాట. దాని తర్వాత మినరల్ వాటర్ కూడా ఇవ్వాలి. ఇక టేబుల్ విత్ వైట్ పేపర్స్, అంటే ఆయన రాసుకోవడానికి ఏదైనా వైట్ పేపర్ కానీ పెన్ కానీ ఒక టేబుల్ కానీ ప్రొవైడ్ చేయాలని కోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళు కలవడానికి కొన్ని సమయాలు ఆమెకు సమయం కూడా ఇచ్చారు. దీంతో పాటుగా వారం రోజుల్లో 5 రోజుల పాటు 2 లాయర్లు కూడా కలిసే అవకాశాన్ని కోర్టు వారు మిథున్ రెడ్డి కల్పించారు. సో ఇప్పుడు ఇది కోర్టు వారు మిథున్ రెడ్డి ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఒక నేరారోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికి, వెంకట మిథున్ రెడ్డికి సంబంధించి ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు వారు ఆదేశాలు జారీ చేస్తే జైలు అధికారులు కూడా దానికి ఓకే చెప్పారు. ఇప్పుడు ఆయనకి అన్నీ కల్పిస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే 100 కోట్ల స్కామ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికి ఇలాంటి ఫెసిలిటీస్ ఎలా కల్పిస్తారు? ఇది కాకుండా ఆయన ఇంట్లోనే పెడితే హౌస్ అరెస్ట్ చేస్తే మంచిది కదా. అంటే ప్రభుత్వానికి కొంత ఖర్చు కలిసి వచ్చేది. ఆయనకి వేడి నీళ్ళు ఎందుకు, టీవీ ఎందుకు, న్యూస్ పేపర్స్ ఎందుకు, మ్యాగజైన్స్ ఎందుకు, రాసుకోవడానికి పేపరు, టేబుల్, చైరు, దీంతోపాటు రన్నింగ్ షూస్, వాకింగ్ షూస్గా ఇమ్మని చెప్పారు. వీటితో పాటు యోగా మ్యాట్ ఏదైతే ఉందో అది కూడా ఇమ్మని చెప్పారు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తున్నారు. కానీ నిజంగానే సామాన్యుడు ఒకవేళ అరెస్ట్ అయి జైల్లో ఉంటే, రిమాండ్లో ఉంటే కనుక అతనికి ఇలాంటి ఫెసిలిటీసే కల్పిస్తున్నారా? కనీసం ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకునే అవకాశం కల్పించలేదు. అట్లనే లాయర్ని కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఆ లాయర్ని కూడా మాట్లాడుకునే పరిస్థితి లేని సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఎదురైనాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అంటే ఇతను ఒక లాయర్ని పెట్టుకొని పై కోర్టుకి వెళ్ళి, పై స్థాయికి వెళ్ళి, నాకు ఇవన్నీ కావాలి, సదుపాయాలు సరిగ్గా లేవు, నాకు ఇవన్నీ కల్పించండి అని చెప్పేసి పిటిషన్ వేసుకొని తీసుకొచ్చుకున్న వ్యక్తి పరిస్థితి ఇంత హుందాగా ఉంటే, మరి సామాన్యుడు అంటే చిన్న నేరారోపణలు ఎదుర్కొంటూనో లేదంటే చిన్న దొంగతనాల విషయంలోనో ఇంకోటో చేసిన వ్యక్తిని అయితే మరీ క్రూరంగా అసలు అతను శిక్ష అనుభవిస్తున్నట్లే చూస్తారు జైల్లో అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా సోషల్ ప్లాట్ఫామ్స్లో, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఆ ప్లాట్ఫామ్స్లో ఈ చర్చ జరుగుతుంది. నిజంగానే అసలు సామాన్య వ్యక్తి జైలుకి వెళ్తే అతన్ని కఠినమైన శిక్ష పడ్డ వ్యక్తిని ఎట్లా చూస్తారో, జైలు జీవితం అనుభవిస్తున్న వ్యక్తిని ఎంత కఠినంగా చూస్తారో ఇతన్ని చూస్తే కంపేర్ చేసుకుంటారు. వీటి గురించి మాట్లాడుకుంటారు. అంటే చట్టాలు, శాసనాలు అందరికీ ఒకటే కదా. కాకపోతే ఇతను ప్రజాప్రతినిధి కాబట్టి, చట్టాలు చేసే సభలో ఉంటున్నాడు కాబట్టి ఆయన కొన్ని స్పెషల్గా ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కల్పిస్తారు, స్పెషల్ కేటగిరీస్ అన్నీ ఇస్తారు. కానీ సామాన్యులు వచ్చినప్పుడు వాళ్ళకి కూడాను చట్టం, రాజ్యాంగం, శాసనాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా కొంచెం మనిషిలాగా చూసే పరిస్థితి కూడా జైల్లో ఉండట్లేదు అని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి చాలా ఉన్నాయని చెప్పి ప్లాట్ఫామ్స్లో, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి. రైట్? ఇక మొత్తానికి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆయన ఇంట్లో పెట్టేసి, అంటే కేవలం ఇక ఇంట్లో మాత్రమే ఉండట్లేదు ఈ వ్యక్తి. అతనికి కావాల్సిన యోగా మ్యాట్ ఉంది, తర్వాత వాకింగ్ షూస్ ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, టీవీ ఉంది, తర్వాత ఏదైతే పేపర్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. అతను లాయర్ని 7 రోజుల్లో 5 రోజుల్లో 2 లాయర్లతో కలిసి మాట్లాడుకునే ఛాన్స్ ఉంది. దట్టు ప్రైవసీగా కలిసే అవకాశం కల్పించింది కోర్టు. అధికారులు వీటన్నిటిని కూడా అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సామాన్యుడికి జైల్లో ఇలాంటి పరిస్థితే ఉంటుందా? సామాన్యుడికి జైల్లో కొన్ని మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా ఉండని పరిస్థితులు ఉన్నాయి కదా.
ఉండని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, కఠినంగా చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. అండ్ వన్ మోర్, ఆ సామాన్యుడికి కూడా చట్టాలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి, అతనికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని ఉల్లంఘించి మరీ కఠినంగా చూసిన రోజులు కూడా చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. అంటే దీనిపైన అటు ప్రభుత్వం కానీ, లేదంటే ఇటు కోర్టు వారు కానీ, గౌరవ కోర్టు వారు కానీ, అలాగే జైలు అధికారులు కానీ దీనిపైన పునరాలోచిస్తారా, అసలు ఆలోచించరా అనేది కూడా, దాని తర్వాత అసలు ఏం జరగబోతుంది, కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా మీ అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.